నచ్చిన కథ కోడూరు కౌసల్యాదేవి గారి కదంబమాల 2వ భాగం. రమణి పక్కపై దుప్పటి దులిపి పరిచి టేబుల్ క్లాత్ సర్దింది. చిందరవందరగా ఉన్న మ్యాగజైన్లు దొంతి పెట్టి కాఫీ తేవడానికి వెళ్ళింది. ఆమె కాఫీతో తిరిగి వచ్చేసరికి సారథి విసుగ్గా స్టాండ్ మీద బట్టలన్నీ తీసి చిరాగ్గా గిరవటేస్తున్నాడు. ఏం కావాలి? అడిగింది రమణి కాఫీ డ్రాయర్ మీద ఉంచుతూ. నీకింత పరధ్యానం ఏమిటి రమా? ఒకటిస్తే రెండివ్వవు. నీ దృష్టి ఆలోచనలు ఎక్కడుంటాయో మరి నాకు తెలియదు. టవల్ ఎక్కడుందో కాస్త చూడు. విసుగ్గా మంచం మీద కూర్చున్నాడు. మాట్లాడకుండా క్షణంలో స్టాండ్ మీద టవలు తీసిచ్చింది రమణి. అరే, నాకు కనిపించలేదే, ఎంత వెతికినా అంటూ అందుకున్నాడు. అవును మరి, కోడలు రాగానే మన కుటుంబాలు పనిపాట్లు మర్చిపోతాయి. కోడలు దాసీదైపోతుంది అంది రమణి నిష్ఠూరంగా. గలగలా నవ్వాడు సారథి కాఫీ చేతికి తీసుకుంటూ. చాలా కుటుంబాలకు నువ్వు చెప్పిన విషయం అన్వయిస్తుంది, కానీ మన కుటుంబ విషయంలో అది నిజం కాదని చెప్తున్నాను రమణి. ఈ ఇంట్లో ప్రతి ఒక్కరికి నువ్వంటే ఎంత అభిమానమో నీకు ఇంకా తెలియలేదు. అందరూ రమణి రమణి అంటూ ప్రేమగా అభిమానంగా పిలుస్తూ అనేక పనులకు నీపై ఆధారపడుతున్నారన్న సంగతి గుర్తించి నీ హృదయం సంతోషంతో పులకితమవ్వడం లేదు? నిజమే అనిపించింది రమణికి. తనకింతవరకు ఈ విషయం తట్టనందుకు లోలోన మదనపడింది. ఆమె ఎదలో కదిలే భావాలు కనులలో కనిపిస్తున్నాయేమో మరి సారథికి. ఇంకెప్పుడు అలా విసుక్కోవు కదూ అన్నాడు రమణి కండ్లలోకి చూస్తూ. అంతే. చిరునవ్వుతో రమణి హృదయం ఆనంద మరీచికలతో డోలలాడింది. స్నానం చేసి వచ్చేసరికి సంతోషంగా భర్తకు కావలసిన దుస్తులు తీసిచ్చింది. అతనిని సంతోషంగా ఆఫీసుకి సాగనంపి వంటగదిలోకి వచ్చింది. ఏం తల్లి, అయ్యిందా మొగుల్ని వీధి వరకు సాగనంపడం? కాస్త ఏమైనా సాయం చేయగలవా నాకు? అంది సుభద్ర రమణిని చురచురా చూస్తూ. అత్తగారి మాటల కోపం వచ్చినా రమణి మాట్లాడలేదు. కాఫీ గ్లాసులు కడిగిపెట్టి బియ్యం కడుగుతుండగా చిన్న ఆడపడుచు వచ్చింది. జడవేయి వదినా అంటూ. వస్తున్నా అని రమణి లేవబోతుండగా సుభద్రమ్మ మాటలతోనే అడ్డుపడింది. ఇక్కడ పని చూడు, నేను వెళ్తానులే. వదినే రాని అమ్మ, అందంగా వేస్తుంది అంది లక్ష్మి. నోర్మి భడవ, ఇప్పటినుంచి షోకులుంటే కానీ తర్వాత గ్రంథకర్త అవ్వవు అంటూ ఒక్కటి మొట్టి కూతుర్ని బయటికి ఈడ్చుకెళ్ళింది సుభద్ర. ఒక్క క్షణం నివ్వెరపోయింది రమణి. ఈ మాట లక్ష్మినా లేక నన్నా? ఆనందంగా ఉన్న మనసు ఒక్కసారి కల్లోలమైపోయి విషాద వీచికలు రేగాయి. అడుగడుగునా సాధింపే, సూటిపోటి మాటలే. కోడలంటే ఎందుకో ఇంత అసహ్యం ఈ దేశస్థులకు. సారథి లెక్క ప్రకారం ఇవన్నీ అభిమానము ఆప్యాయతల చిన్నెలేనా? అప్రయత్నంగా నవ్వొచ్చింది రమణికి. ఎంత సునాయాసంగా మరిపించి మత్తెక్కించేస్తారు ఈ పురుషులు. వాళ్ళ మాటలకు చిరు నవ్వులకే మైమర్చిపోయే ఈ ఆడవాళ్ళని ఎలా సృష్టించాడో దేవుడు. బహుశా అతడు కూడా మగవాడు కనుకేమో. ఏమిటొదినోయ్, నీలో నువ్వే నవ్వేసుకుంటున్నావు. మరది పలకరింపుతో ఉలిక్కిపడి తలెత్తి చూసింది. చేతిలో పుస్తకాలతో శ్రీను నిలబడి ఉన్నాడు. కొంచెం ఈ లెక్క చెప్పవా వదినా? ఇప్పుడే కావాలా? విసుగ్గా పెట్టింది రమణి. మాస్టారు కోప్పడతారేమో వదినా జాలిగా చూశాడు. సరే రా, ఇలా కూర్చో తప్పనిసరిగా అంది. లెక్కలు చెప్పాలని కానీ అసలు ఏ పని చెయ్యాలని కానీ ఆమెకు లేదు. ఎందువల్లనో పరధ్యానం ఎక్కువైపోయింది. కానీ తప్పదు. అర్థించుతున్నవాడు మరిది, సాక్షాత్తు భర్తకు తమ్ముడు. మామూలు కోడళ్ళందరికంటే చదువుకున్న కోడలికి మరో అదనపు ఇబ్బంది అన్నమాట. ఏమిటొదినా లెక్క చెప్పమంటే ఎటో చూస్తావు? తిరిగి శ్రీను మాట్లాడడంతో జాగ్రత్త పడింది రమణి. చెప్తాను, వరుసగా స్టెప్స్ వేయి. వదిన టకటక లెక్క చెప్పేయడం చూసి ఆశ్చర్యపోయాడు శ్రీను. ఈ లెక్క నిన్న మా మాస్టర్కి కూడా రాలేదు వదిన. ఇవాళ చూద్దామని వదిలేశారు. నువ్వు కాలేజీలో చదువుకోవాల్సింది స్కూల్ ఫైనల్ తర్వాత. నిట్టూర్చుతూ తల పంకించింది రమణి. ఓహ్, ఇవాళ నాకెంత క్రెడిట్! క్లాస్లో మాస్టర్కే రాని లెక్క మా వదిన చెప్పిందంటే. శ్రీను గెంతుతూ వెళ్ళిపోయాడు. చిన్నవాడు, శ్రీనికేం తెలుసు? తెలివైన వాళ్ళందరూ చదువుకునే అవకాశాలు ఉంటాయా? ఒక్కసారి మనసు హై స్కూల్ చదువుకునే రోజుల్లోకి పరిగెత్తింది. అన్నింట్లోనూ ఫస్ట్ మార్కులు తెచ్చుకుంటూ పెద్ద చదువులు చదవాలని ఊహించుకుని మురిసిపోయేది. స్కూల్ ఫైనల్ పరీక్షలో స్కూలుకు టోటల్ ఫస్ట్తో పాస్ అయింది. తనకేమీ ధనలోపం కూడా లేదు. హాయిగా చదువుకోగల అవకాశాలు బోలెడు. అయితేనే
ఆడపిల్లకా చదువు చాలు అన్నారు ఇంట్లో. పెద్దలంతా ముక్తకంఠంతో శాసించిన ఫలితంగా చదువు ఆగిపోయింది. తర్వాత 2 ఏండ్లు ఇంట్లో సంగీతం చెప్పించారు. కానీ చదువు మీదున్న తన మనస్సుకి సంగీతం ఎక్కలేదు. ఈ సంవత్సరం పెళ్ళయింది. వచ్చేసింది అత్తారింటికి. పుట్టింట్లో చదువుకోలేకపోయానే అనే బాధ ఉండేది. ఇక్కడికొచ్చాక ఇంకా ఎన్ని రకాలు, ఎన్ని చేసినా ఒక్కరికీ తృప్తి ఉండదు. పైగా అడుగడుగునా ప్రతి పనిలోనూ వంకలు వెతకడం, సాధింపులు, నీతి బోధలును. తన తప్పులు కూడా ఉండకపోవు. ఎంత ప్రయత్నించినా చేసే పనిలో మనసు నిలవదు. ఆలోచనలు ఎక్కడుంటాయో తనకే తెలీదు. పుట్టింట్లో చూసి చూడనట్లు వదిలేసేవారు. చిన్నతనమని సరిపెట్టుకునేవారు. ఇక్కడ మాత్రం ప్రతి లోపాన్ని ఎత్తి చూపిస్తారు. అదే తనకు బాధగా ఉంటోంది. తర్వాత మళ్ళీ కలుసుకుందామండి. ఉంటాను.